ఎలా ఉన్నావు? చెప్పు, చాలా హరిగా ఉన్నట్టున్నావు. ఎందుకలా? ఇవాళ ఏమైనా స్పెషలా? క్రిస్మస్ వస్తుంది కదా అన్న, అన్ని వంటలు చేసుకోవాలి. సో క్రిస్మస్ అంటే అంత వంటకాలు చేసుకోవడమేనా? క్రిస్మస్ అంటే వంటకాలు చేసుకోవడం నాకు ఇష్టం. కేక్స్ అన్నీ మొత్తం కిరాణా స్టోర్ నీ చేతిలో ఉంది కదా. ఓకే ఓకే ఓకే. సరే, ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు క్రిస్మస్ అంటే ఒకరు షాపింగ్ అంటున్నారు, ఇంకొక సైడ్ క్రిస్మస్ అంటే పిండి వంటకాలు అంటున్నారు. ఏంటి అసలు క్రిస్మస్ అంటే ఏంటి? బ్లెస్సీ, హాయ్. ఎలా ఉన్నావు? ఏమైంది, చాలా హాయిలో ఉన్నావు కదా? అచ్చా, ఎందుకు? సో క్రిస్మస్ ట్రీ కొని ఇల్లు డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో క్రిస్మస్ అంటే మొత్తం ఇల్లు డెకరేషన్ చేయడమేనా? ఓకే ఓకే, బాగా. సో క్రిస్మస్ అంటే క్లీనింగ్ అంటున్నారు ఇంకొంతమంది. అసలు ఏంటబ్బా అసలు నిజమైన క్రిస్మస్ అంటే? హే కీర్తన, హాయ్. హాయ్. ఏమైంది, ఏమైనా బిజీ మీరు? అవును, క్రిస్మస్ వస్తుంది కదా, గోల్డ్ కొనాలి. అసలే అన్న, ఒకటే ఫెస్టివల్, ఒకటేసారి గోల్డ్ అంతా కొనేసేయాలి. సో క్రిస్మస్ అంటే గోల్డ్ కొనడమేనా? అదే అన్న, గోల్డ్ కొంటాం క్రిస్మస్ అంటే. అసలే డబ్బులు ఊరికే రావు. చాలా హరిగా ఉందా? ఓకే ఓకే బాయ్. ఇంకొంతమంది ఏమో క్రిస్మస్ అంటే గోల్డ్ కొనడం అంటున్నారు, కొంతమంది ఏమో అలా అంటున్నారు. హే కేరన్, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏమైందా హరిలో ఉన్నావు? గిఫ్ట్స్ అన్నా. గిఫ్ట్స్ ఎవరు ఇచ్చారు? శాంటా రాత్రి వచ్చి గిఫ్ట్స్ ఇచ్చాడు. అచ్చా, ఎందుకు ఇచ్చాడు? క్రిస్మస్ కదా అన్నా. సో క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ వచ్చి నీకు గిఫ్ట్స్ ఇస్తారు. క్రిస్మస్ అంటే గిఫ్ట్స్, గిఫ్ట్స్ అంటే క్రిస్మస్. సో కొంతమంది క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ అంటారు. ఓకే కేరన్, బాయ్. మళ్ళీ కలుద్దాం. క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ ఇస్తారా? ఏంటి మన దగ్గర వాసన వస్తుంది ఏంటి అసలు? అసలు ఏం వాసన? మధ్య ఏంటెవరు? అసలు ఎందుకు తాగలరా? అయితే అయితే సో క్రిస్మస్ అంటే తాగడం కదా? క్రిస్మస్ అంటే ఇంటిలో కూడా రాత్రి ఎందుకన్నా క్యారెట్స్ రాత్రి వచ్చేసి అసలు ఏమైంది? అసలు క్రిస్మస్ అంటే తాగడం అంటున్నారు. ఒక భాషలో అది క్రిస్మస్ అంటే ఏదో అనుకున్నా కానీ ఇక్కడ ఏదో అవుతుంది. క్రిస్మస్ అంటే కొంతమంది గిఫ్ట్స్ అంటున్నారు, కొంతమంది షాపింగ్ అంటున్నారు, కొంతమంది పిండి వంటకాలు అంటున్నారు, ఇంకొంతమంది తాగడం అంటున్నారు. అసలు ఏం అవసరం? I've heard about Christmas. I've seen Christmas, to be honest. Christmas means people get sober, people drink, people spend time with their families, people do shopping. No, that's not true. I don't want this practice. Christmas is not all about drinking, it's getting high, it's buying clothes and everything. It's all about Christmas is all about knowing your sins
repenting from your sin, and knowing that God came and died for us. In John 3:16, God so loved the world that He sent His only begotten Son, that whoever shall believe Him shall not perish but have eternal life. Please read this track, have an open mind and read this. We'll have like real Christmases. క్రిస్మస్ అంటే అందరు ఏదో చెప్పారు, కానీ ఇందులో నిజమైన క్రిస్మస్ అంటే ఉంది. హాయ్ అక్షయ్, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఈ లైట్స్, ఈ డెకరేషన్స్ ఏంది? అంటే వాళ్ళ క్రిస్మస్ కదా. ఆ. సో యాక్చువల్లీ నేను కూడా ఇదే సిచ్యువేషన్ లో నేను కూడా ఏదో ఆలోచిస్తుండే ముందు. సో ఆ తర్వాత చాలా మందిని చూశాను నేను. కొంతమంది ఏమంటారంటే క్రిస్మస్ అంటే కొంతమంది షాపింగ్ అన్నారు, ఇంకొంతమంది క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడం అన్నారు, ఇంకొంతమంది క్రిస్మస్ అంటే గోల్డ్ అన్నారు, ఇంకా కొంతమంది అయితే క్రిస్మస్ అంటే తాగడం అన్నారు. కానీ అది కాదు నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి నువ్వు నేను చేసిన తప్పుల కోసం యేసుక్రీస్తు సేవలో మరణించి మళ్ళీ తిరిగి లేచాడు అనమాట. సో దట్ నువ్వు ఇంకా నేను నరకాగ్ని నుంచి కాపాడబడడానికి మన పరలోక రాజ్యంలో మన కోసం ఒక ప్లేస్ అనేది సిద్ధపరుస్తున్నాడు. సో అదే నిజమైన క్రిస్మస్ అంటే. యేసుక్రీస్తుని మనం నిజమైన రక్షకుడిగా మనం అంగీకరించి మన పాపాలన్నీ నొప్పుకొని మనం యేసుక్రీస్తు సైడ్ తిరిగి రావడమే నిజమైన క్రిస్మస్. థ్యాంక్ యూ.